యూకేలో గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన స్పెషల్ మూవీ కాబట్టి హాలిఫాక్స్ నుంచి లీడ్స్కి ట్రావెల్ చేసి మూవీకి వెళ్ళినాం. కాకపోతే అప్పటికే 10 minutes లేట్ అయింది. బట్ నెవర్ మైండ్, మంచి ఫైట్ సీన్ అప్పుడే నడుస్తుంది. సో మూవీ తర్వాత మన తెలుగు ఫ్యాన్స్ రియాక్షన్ ఎట్లుందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. లెట్స్ గో. అత్తర్వా, మూవీ నచ్చిందా? మూవీ నచ్చిందా? నచ్చిందా? నాకు కూడా నచ్చింది. ఏం నచ్చింది మూవీలో? ఏం నచ్చింది ఈ మూవీలో పాటలు నచ్చాయా? పాటలు నచ్చాయా? గేమ్ చేంజర్ ద మూవీ. వాట్స్ యువర్ ఫేవరెట్ ఇన్ ద మూవీ? In the climax when Ram Charan was fighting the villain. I see. Okay. The villain's acting. Oh, big round of applause, huh? Yes. What did you like the most? Dope. Huh? Dope song, huh? Okay. Okay. Not the dope song itself. Dope. I just loved dope. Okay, cool. సో ఇప్పుడు మన రామ్ చరణ్ మూవీ అండ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ యూకే లోపల ఫస్ట్ షో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నైట్ అండ్ ఇంకా ఇండియాలో ఇంకా మూవీ ఇంకా షో ప్రీమియర్ కాలేదు. సో ఇక్కడ మన తెలుగు అభిమానులను అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్స్. ఇక్కడ మంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్ బాయ్ అందరూ చెప్తున్నారు నీ ఒపీనియన్. ఇట్స్ లైక్ ఏం నచ్చింది మూవీలో అసలు? మూవీ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, యావరేజ్. ఓకే, యావరేజ్. ఓకే. అండ్ ఏది నచ్చింది ఎక్కువ? విలన్ క్యారెక్టర్. ఓకే. అండ్ ఏది ఇంకా బాగుండొచ్చు అనిపించింది? మిగతా సినిమా మొత్తం. ఓ అండ్ ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అడుగుదాం. బ్రో ఏది నచ్చింది బాగా మూవీ? అసలు మూవీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ హాఫ్ డీసెంట్ బ్రో, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఏమో అబ్రాడ్ ప్రింట్ కొంచెం సరిగ్గా లేదేమో, కొంచెం కటింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఒక సాంగ్ ఎత్తిసారు మొత్తానికి. అసలు ఏదైతే సాంగ్ కోసం అవునా, నేను ఇంకా లేట్గా వచ్చాను. 10 minutes లేదు, ఆ సాంగే లేపేశారు ఇక్కడ. అసలు ఆ సాంగ్ కోసం వచ్చాం అసలు. అంటే నేను కూడా బ్రో ఇన్ఫ్రారెడ్ కెమెరా తీసాం, అది ఇదని ఉన్నాను. సో అంత పర్వాలేదు. అంటే మరీ లాస్ట్ మూవీతో పోల్చుకుంటే ఇండియన్ 2తో ఈ సినిమా కొంచెం పర్వాలేదు. అండ్ డీసెంట్ మూవీ, పర్వాలేదు. అంటే గుడ్ అటెంప్ట్. బట్ ఇంకొంచెం అంటే పర్వాలేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కొంచెం లోగా వెళ్తారు. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం లోగా పెట్టుకుని వస్తే సినిమా బాగా. ఓకే, సూపర్. నాకు అస్సలు నచ్చలేదు. ఒక శంకర్ మూవీలో అస్సలు అంటే ఇండియన్ 2 కంపేర్ ఆయన అన్నట్టు ఇట్ ఇస్ వే బెటర్ దెన్ ఇండియన్ 2, బట్ ఓవరాల్ ఇట్స్ వెరీ బ్యాడ్ మూవీ. ఓకే గాట్ ఇట్. అంత లేదు. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియనా? ఓకే అండి. ఇండియన్ 2 చూసాక ఇది చూస్తే కొంచెం ఓకే బాగానే అనిపించింది. కానీ ముందు నుంచే గేమ్ చేంజర్ కొంచెం డౌట్గానే ఉన్నింది. బట్ కంపారిటివ్లీ ఇండియన్ 2తో పోలిస్తే బాగానే తీశారు. సేమ్ ఇంకా పక్కన నా ఫ్రెండ్ చెప్పినట్లే ఉంది సినిమా అయితే. నా ఒపీనియన్ కూడా ఆల్మోస్ట్ అంటే వన్ టైం వాచబుల్. అంతే, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. కొంచెం పాటలు అవన్నీ బాగానే ఉన్నాయి, కొరియోగ్రఫీ కానీ బాగుంది. శంకర్ అంటే మినిమం అదే శంకర్ మార్క్ అయితే ఉంది సినిమాలో. కానీ కొంచెం ఎక్స్క్యూషన్ ఇంకా కొంచెం బాగుంటే చాలా బాగుండేది. అంతే అండి. ఓకే థ్యాంక్ యూ బ్రో. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న తెలుగు సినిమా అని చెప్పొచ్చు. బట్ ఇంకా కొంచెం అంటే రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్న ట్రెండ్లో చూస్తే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ సో రెగ్యులర్ కమర్షియల్ ఒక మూవీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. శంకర్ మార్క్ అనిపించింది. బట్ ఇంకా కొంచెం కొన్ని ఎలిమెంట్స్లో రెగ్యులర్ కమర్షియల్ మూవీలో ఉండాల్సి ఉన్నా కూడా కొన్ని ఎలిమెంట్స్ ఇంకా కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. 50-50, వన్ టైం వాచబుల్. ఎస్. ఇక నా ఒపీనియన్కి వస్తే మూవీకి 2 highlights ఏంటి అని అంటే హీరో అండ్ విలన్. సో ఇప్పుడు వచ్చి చాలా మూవీస్కి అది కామన్ అయిపోయింది. బట్ ఇందులో అయితే అబ్జల్యూట్లీ రామ్ చరణ్ యాజ్ యూజువల్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ విలన్ ఎస్జే సూర్య అయితే ఒక స్టాండర్డ్ సెట్ చేసిండు. అసలు ఒక విలన్ క్యారెక్టర్కి చింపి అవతల పడేసిండు. మళ్ళా మన సరిపోదా శనివారంని మించి చేసిండు ఇందులో. సో అది హైలైట్. మధ్యలో ఒక స్టోరీని రివీల్ చేస్తారు, అదొకటి బాగుంది. అండ్ ఇంటర్వల్, దీస్ ఆర్ ద హైలైట్స్. ఇంకా యాజ్ అ ఫ్యాన్ నేను మిస్ అయింది, యాజ్ మ్యూజిక్ లవర్ మిస్ అయింది ఏంటంటే నా హైరానా అనే సాంగ్ మాకు ప్లే చేయలే.
సో దట్ ఈస్ సంథింగ్ వెరీ డిసప్పాయింటింగ్. ఐఎమ్ నాట్ షూర్ ఇక్కడ యూకేలో ఏమన్నా టెక్నికల్ రెస్ట్రిక్షన్స్ తోటి అది కట్ చేసారో తెలియదు, కానీ మొత్తం అయితే సూపర్ మూవీ అని మాత్రం చెప్పలేను. బట్ ఎంజాయబుల్ మూవీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అబ్జల్యూట్లీ, పిల్లలతో. Game Changer, the movie. నచ్చిందా? ఇది బ్రాడ్ఫర్డ్ లీడ్స్ లోపల మనం యూకేలో మనం గేమ్ చేంజర్ ఫస్ట్ ప్రీమియర్ తర్వాత ఒపీనియన్ అయితే మూవీ మిక్స్డ్ రివ్యూస్ అని చెప్పొచ్చు. బట్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీ ఒపీనియన్ ఎట్లా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి.